ఒక రోజున ఒక తాగుబోతు ఆయన భార్య చెప్పింది, ఎన్ని రోజులు తాగుతారు, చర్చికి వెళ్ళమంటే వెళ్ళట్లా, ప్రార్థనకు వెళ్ళి ఒక మీటింగ్ జరుగుతుంది, స్పెషల్ మీటింగ్. మా చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, వెళ్ళి వినండి అంటే దాన్ని 100 రూపాయలు ఇవ్వనండి అంటే. ఎందుకు అంటే చర్చిలో కానుక వేయాలి కదా, దాచిన 100 రూపాయలు ఇచ్చింది. నువ్వు చర్చికి వెళ్తావా, మందు షాప్కి వెళ్తావా అని అడిగింది. నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళావో లేదో నాకు ఎలా తెలుస్తుంది? ఇదిగో మా పాస్టర్ గారు ప్రసంగంలో 3 పాయింట్లు చెప్తారు, వచ్చి ఇంటికి రాగానే చెప్పాలి అంటే అలాగే అని తెరకొని తీశాడు. డైరెక్ట్ గా వైన్ షాప్కి పోయాడు, తాగాల్సింది తాగాడు, తప్పు తాగి ఇప్పుడు నేను గుర్తొచ్చింది, ఇంటికి రాగానే ప్రసంగం ఏం చేశారని అడుగుతాను. ఎందుకైనా మంచిది, ఆ చర్చి ముగింపు కాబట్టి, ప్రార్థన ముగింపు కాబట్టి వెళ్దామని చెప్పి చర్చి హాల్లోకి అలా తొంగి చూశాడు. చూసినంటే పాస్టర్ గారు చూశారట, ఓ ఇతను భార్య ఎప్పుడు ప్రార్థన చేయమంటుంది, ఈసారి వచ్చినట్టున్నాడు, ప్రార్థన అయిపోయాక వచ్చాడు, మీటింగ్ అయిపోయాక వచ్చాడు, సో నేనేమన్నా అనకపోతే బాగుంటుందని పాస్టర్ గారు వచ్చారా అన్నారట. ఈయన ఏమనుకుంటున్నాడు, ప్రసంగంలో పాయింట్ నెంబర్ 1 నేను భార్యకి చెప్పడానికి. రెండో మాట పాస్టర్ గారు నోటి నుండి ఏమొస్తుందో చూశాడు, ఇలా సైగ్ వచ్చి కూర్చో నేను మాట్లాడతాను అని ఇలా సైగ్ చేశాడు. కూర్చున్నాడు, ఊరుకుంటాడా, తాగి ఉన్నాడు కదా, మధ్యలో చేతుల పైకి ఎత్తి కూర్చున్నట్టుగా దండం పెడతా ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు చూసి కూర్చున్నారా అని అడిగారు. కూర్చున్నారా అంటే పాయింట్ నెంబర్ 2 ప్రసంగంలో 2వ నెంబర్. ఇక లాస్ట్కి లేచి వెళ్ళబోతున్నాడు, వెళ్తూ కూడా వెనక్కి ముందుకు చూస్తున్నాడు. వెళ్తున్నారా అని పాస్టర్ గారు అన్నారు. ప్రసంగంలో 3వ పాయింట్ వచ్చింది, ఇంటికి వెళ్ళి 1 గంటకు డోరు కొడితే వాళ్ళ ఆవిడంది, మీటింగ్ అయిపోయి అందరూ ఇళ్ళకి చేరితే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు మీరు, అదిగో వాసన వస్తుంది, మీరు తాగొచ్చారు కదా అంటే చర్చికి వెళ్తానన్నాను, వెళ్ళాను. పాస్టర్ గారు ఏం ప్రసంగం చేశారో చెప్పు, 3 పాయింట్లు చెప్తారు, చెప్తావా లేదా? నేను చెప్తాను కదా పాయింట్స్. అది ఊరు చివరిలో ఉన్న ఇల్లు, పూరిపాక లాంటిది. ఆ ఊరిలో దొంగలు పడ్డానికి వచ్చారు. అప్పుడే దొంగలు అలా ఇంటి వెనక్కి వచ్చారు. వచ్చి అందరు నిద్రలో ఉన్నారా లేదా అని చెప్పి గమనించడానికి వచ్చారు. అయితే చిన్న దీపం వెలుగుతుంది, ఎవరే మెలకుగా ఉన్నట్టున్నారని చెప్పి సైలెంట్ అని చెప్పన్నాడు దొంగ లీడరు. లోపల ఏం మాట్లాడుకుంటున్నారని వాళ్ళు వింటున్నారు చూపెట్టి. అప్పుడు ఇతను పాయింట్ నెంబర్ 1 రిలీజ్ చేశాడు. ఏమన్నారు పాస్టర్ గారు అన్నప్పుడు, వచ్చారా అన్నట్టు. దొంగలకి భయం వేసింది. అరే గోడ బయట ఉంటే వీడికి ఎలా అర్థం అవుతుంది, ఎందుకైనా మంచిది మనం కనబడుతున్నట్టున్నాం, కూర్చోండి అందరు అలా కూర్చున్నారట. ఈయన పాయింట్ నెంబర్ 2 రిలీజ్ చేశాడు, ఏమని, కూర్చున్నారా అని. ఆ మాటకు అమ్మో గుండె దడబెట్టి రైళ్లు పరిగెత్తి అంట దొంగల గుండెల్లో. మనం వస్తే వచ్చారంటున్నాడు, కూర్చుంటే కూర్చున్నారు, ఎందుకైనా మంచిది, ఈ ఇంట్లో మాత్రం దొంగతనం చేయకూడదురా, వెళ్ళిపోదామని నెమ్మదిగా కదులుతుంటే వెళ్తున్నారా అన్నాడట. పరుగు. దొంగలు అడ్రస్ లేకుండా పరిగెత్తారట. వెళ్ళక వెళ్ళినా మేలు కలిగిందా కీడు కలిగిందా? చర్చిలో అడుగు పెట్టినా మేలే కదా. సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, ప్రార్థన చేయండి. ఆయన సన్నిధికి వెళ్ళడం ఎప్పుడు మానద్దు.